ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ. శ్రీ సిద్ధివినాయకస్వామినే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. వృషభ రాశి. ఈ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు అనగా ఈ ఊ ఏ ఈ అక్షరాలు. తదుపరి రోహిణి ఓ వా వి ఊ అనే అక్షరాలు. తర్వాత మృగశిర వేవో అనే 2 అక్షరాలు. ఈ 2 పాదాలు కలిపి మొత్తం 9 పాదాలు. ఈ 9 పాదాలను వృషభ రాశి అంటారు. ఈ వృషభ రాశికి ఆదాయము 2, ఖర్చు 8, రాజపూజ్యం 7, అగౌరవము 6. ఈ రాశి వారికి గురువు సంవత్సరం అంటే 1/5/2024 వరకు మేషరాశిలో ద్వాదశ స్థానంలో ఉంటాడు. తదుపరి వత్సరాంతం జన్మస్థానంలో ఉంటాడు. కాబట్టి ఈ రాశి వారికి ధన వ్యయం అవుతుంది, స్థానచలనం ఉంటుంది, శుభ కార్యక్రమాలు చేయటం వల్ల ధన వ్యయం కూడా ఉంటుంది, తరచు ప్రయాణాలు ఉంటాయి, భయము, గౌరవహాని, చేసే వృత్తుల యందు చిక్కులుంటాయి, బుద్ధి చాంచల్యము, ధన నష్టము, ఆపద ఇటువంటివి కలుగుతూ ఉంటాయి. శని వీరికి కుంభరాశి లోపల వీరికి ఉండడం వలన, దశమ స్థానంలో ఉండడం వలన విచారము, చేసే పనుల లోపల కష్టాలు ఆగిపోవడము, పాపకార్యాలు చేయాలని చింతన కలగడం, చేసే వృత్తుల లోపల చికాకులు, సమస్తము విషయాల లోపల వ్యతిరేకత కలగడము, బట్ట కాల్చి మీత వేసే అవకాశాలు కూడా కలుగుతూ ఉంటాయి. చేయని పనులు కూడా వీళ్ళ మీద పడుతుంటాయి. తర్వాత ఈ రాశి వారికి రాహు ఏకాదశ స్థానం లోపల శుభుడు వలన పశులాభం ఉంటుంది, బోధన లాభం ఉంటుంది, నూతన వస్త్ర ప్రాప్తి ఉంటుంది. చేసే వాటిల లోపల ఏవైనా మనకు పనుల్లో ఆటంకాలు ఉంటే అతి స్వల్పమైన ఆటంకాలు కలిగి వాటిని కూడా తీర్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత కేతువు వీరికి కన్యారాశి లోపల అశుభుడవుట వలన అకాల భోజనం ఉంటుంది, పంచమ స్థానం లోపల అకాల భోజనం ఉంటుంది. తదుపరి సంతానంతో విరోధాలు, మిత్రులతో విరోధాలు, సకల స్నేహితులతోటే కాకుండా ఎవరితోటైనా ఏమన్నా మాట్లాడినప్పుడు కలహాలు కలిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. వీరు రాహువుకు, గురువుకు, శనికి, కేతువుకు వీరి కోసమని నవగ్రహ పాశుపదం చేసుకోవడం విశేషమైంది. తర్వాత వీరు గురువారం ప్రదోషం ఉండడం కానీ ఒక పొద్దు, తర్వాత శనివారం నాడు ఒక పొద్దు ఉండడం విశేషమైంది. కేతువు గురించి, రాహు గురించి వీరు పావురాలకు కానీ కాకులకు కానీ వీరు కొన్ని ధాన్యాలు వేయటం వలన ఆ దోషాలు వెళ్ళిపోతూ ఉంటాయి. శివునికి వీరు కనీసం ఒక 10 సోమవారాలు స్వామివారికి శుభ్రంగా పంచామృతాలతోటి అభిషేకం చేయించుకోవడం విశేషమైన లాభం కలుగుతుంది. కాబట్టి వీరు సుఖశాంతులతో ఉండటం కోసం దైవ ప్రార్థన చేసుకోవాలి. ఇది మనము పంచాంగరీత్యా ఉండే గోచారం కాబట్టి ఈ గోచారం లోపల మనం ఆచరించి శుభ ఫలితాలు పొందాము. ఓం స్వస్తి.